అందరికీ నమస్కారం. ఒకసారి బ్రహ్మశ్రీ శుభాస్పత్రి గట్టి క్లాప్స్ కొడుతూ పిరమిడ్ ఫిలాసఫీ, మన పిరమిడ్ ధ్యానిగా తయారు కావాలంటే పిరమిడ్ ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలి. పిరమిడ్ ఫిలాసఫీ ఏం చెప్పాడు పత్రిజీ గారు? పిరమిడ్ జ్ఞాన నవరత్నాల రూపంలో మనకు అందించాడు. మరి ఇవన్నీ వింటున్నాం. ఇవి కేవలం పిరమిడ్ మాస్టర్ల యొక్క వినియోగార్థమే మనం రికార్డ్ చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఉంటారు. ఒకరు శైశవ దశలో ఉండవచ్చు, అది తప్పు కాదు, మన స్థితి అంతే. ఇంకొకరు బాల్య దశలో ఉండవచ్చు, అంటే ఆత్మ యొక్క స్థితి గురించి చెప్తున్నాం. ఎలా అయితే మనం శైశవ దశ నుండి, బాల్య దశ నుండి, యవ్వన దశ నుండి, ప్రౌఢ దశ నుండి ఈ స్థితికి భౌతికంగా ఏ విధంగా అయితే శరీరపరంగా చేరుకున్నామో, కానీ ఆత్మపరంగా కూడా స్థితులు ఉన్నాయి. శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ, విముక్తాత్మ దశ, పరమాత్మ దశ, 8 దశలు ఉన్నాయని చెప్పేసి పత్రిజీ గారు చెప్తారు. కానీ వారి వారి స్థితిని బట్టి వారి వారి సాధనలో నిమగ్నమై ఉంటారు. మరి శైశవ దశలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? శైశవ దశలో, బాల్య దశలో ఉన్నవాళ్ళు భగవంతుని విగ్రహ రూపంలో కొలుస్తూ ఉంటారు. ఏది తప్పు కాదు, వాళ్ళ స్థితిలో అది కరెక్ట్ అంతే. కాబట్టి వాళ్ళ స్థాయిని, ఆత్మ యొక్క స్థాయిని బట్టి సాధనలో నిమగ్నమై ఉంటారు. కానీ మనం ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, ఈ మూమెంట్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ హయ్యెస్ట్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. మరి ఆ హయ్యెస్ట్ నాలెడ్జ్ చెప్పుకుంటున్నప్పుడు మరి హయ్యెస్ట్ గురించే మనం మాట్లాడుకోవాలి. మరి పిరమిడ్ ఫిలాసఫీ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇదొకటి. తర్వాత పిరమిడ్ ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు, వాటి గురించి మనం వివరించుకోవాలి. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇవి ప్రతి పిరమిడ్ మాస్టర్ తెలుసుకొని తీరాలి. కాబట్టి ప్రతిరోజు వింటూ ఉంటే అన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత పత్రిజీ ఏంటో మీకు అర్థమవుతాడు. ప్రతిరోజు ప్రతి టాపిక్ వింటూ ఉంటే ఆయన అర్థమవుతాడు. మరి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఇక్కడ 3 విభాగాలుగా విభజించాడు. నవరత్నాలు అంటే 9 రత్నాలు. వీటిని ప్రతిరోజు సానబడుతూ ఉండాలి. మనం పిరమిడ్ మాస్టర్గా ఎదగాలి అంటే ప్రతిరోజు సానబెడుతూ ఉండాలి. ఈ నవరత్నాలు ఎంత సానబెడితే, వజ్రాన్ని ఎంత సానబెడితే అంత వెలిగిపోతుంది అది. అలాగా మనం కూడా ఈ సాధనలో ఈ నవరత్నాలు 3 విభాగాలుగా విభజించాడు. మొదటి 3ని జ్ఞాన ప్రకరణము అన్నాడు. జ్ఞాన ప్రకరణము. తర్వాత వచ్చే 4ని సాధనా ప్రకరణము అన్నాడు. తర్వాత వచ్చే 2ని కర్మ ప్రకరణము అన్నాడు. కాబట్టి ఇందులో ముఖ్యమైనవి మొట్టమొదటి 3 తెలుసుకోవాలి. జ్ఞాన ప్రకరణం అంటే మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఏ జ్ఞానం అందుకోబోతున్నాం అనేది ఇందులో మనకి కూలంకుషంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ 9 ఒకసారి చెప్పుకుందాం. నేనే అంతా మొదటిది, దాన్నే ఆత్మే పరబ్రహ్మమ్మ అనొచ్చు. 2వది జీవుడే దేవుడు. తర్వాత 3వది దేహమే దేవాలయము. ఈ 3 జ్ఞానపరంగా తెలుసుకోవాలి. కూలంకుషంగా మనం వీటి గురించి తెలుసుకోవాలి. నేనే అంతా. తర్వాత 4 ఏంటి? శ్వాసే గురువు 4వది. 5వది సమయమే సాధన. 6వది సహనమే ప్రగతి. తర్వాత అనుభవమే జ్ఞానము. ఈ 4 సాధనా ప్రకరణము అన్నాడు. తర్వాత కర్మ ప్రకరణము 2 చెప్పాడు. దానమే
ధర్మము, ధర్మమే పుణ్యము అని చెప్పేసి. మరి మొదటిది ఆత్మే పరబ్రహ్మము, నేనే అంతా. ఈ ప్రపంచంలో అనుకున్నాం కదా, రకరకాల స్థితుల్లో ఉంటారు. మరి తెలియని వాడు ఏమనుకుంటాడు, ఆ శైశవ దశలో బాల్య దశలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఈ దేహమే నేను అనుకుంటుంటాడు. ఈ చిన్ని దేహమే నేను. ఒక చెట్టు దేహంలో కూడా ఆత్మ ఉన్నది, ఆ కోడి దేహంలో కూడా ఆత్మ ఉన్నది, ఆ మేక దేహంలో కూడా ఆత్మ ఉంది. ఇట్లా రకరకాల, ఒక మానవ దేహంలోనే కాకుండా సకల చరా సృష్టిలో సకల ప్రాణకోటి దేహాల్లో ఆ జీవుడు ఆ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. కరెక్టే. ఈ దేహమే నేను, ఈ చిన్ని నేను అనుకుంటున్నాడు. అంటే నేను కేవలం జీవుడు, ఈ జీవుడే దేవుడు అంటే వినడు. ఎందుకంటే వాని యొక్క స్థితి అంతే. జీవుడే దేవుడు అంటే చెప్తే వినడు. ఈ జీవుడే అంటాడు. దేవుడు వేరుగా ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు. రెండు రకాల మనుషులు ఉన్నారు కదా, నాస్తికులు, ఆస్తికులు. నాస్తికులు ఏమనుకుంటారు, ఈ శరీరమే మనము, ఈ శరీరం తర్వాత జీవుడు కూడా నశించిపోతాడు, తర్వాత జన్మ లేదు అని చెప్తాడు వాడు. ఆస్తికుడు ఏం చెప్తాడు, ఆస్తికుల్లో కూడా రెండు స్థితులు ఉంటాయి. జీవుడు దేవుడు కూడా ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అన్న స్థితిలో ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. కొంచెం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ జీవుడే, ఆ తెలుసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్, ఈ జీవుడే దేవుడు కూడా. పత్రిజీ ఏం చెప్తాడు, దివి నుండి భువికి దిగి వచ్చిన దేవుళ్ళము మనము అంటాడు. ఆ పరమాత్ముడు సృష్టించాడు మనల్ని, ఆ సృష్టికర్త సృష్టించాడు. మరి ఆ సృష్టికర్త సృష్టించబడిన మనం కూడా సహసృష్టికర్తలమే. ఆ దేవుడి నుండి పుట్టినవాడు దేవుడు కాకుండా ఎలా పోతాడు? మీ అబ్బాయి మీ గర్భంలో పుట్టాడు, మీ అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయి కూడా భవిష్యత్తులో తల్లి కాబోతుంది కదా, ఆమె తల్లి అవుతుంది కదా, ఆమె గర్భం దాలుస్తుంది, ఓ బిడ్డకి జన్మనిస్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చాము? ఇక్కడికి మానవ అనుభవాలు పొందడం కోసం వచ్చాము ఈ దేహంలోకి. కాబట్టి మానవ అనుభవాలు పొందుతూ ఈ జీవుడు దేవుడు కూడా అని తెలుసుకోవాలి. మరి తెలుసుకోవడానికి ఈ రెండు సత్యాలు తెలుసుకోవాలి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. ఈ రెండు సత్యాలు అతి ముఖ్యంగా తెలుసుకోవడం కోసమే దేహంలోకి ప్రవేశించాం. జీవుడు దేవుడు అయినప్పుడు ఈ దేహంలో వచ్చే జీవుడు దేవుడు కాకుండా ఎలా పోతాడు? ఒక రామాలయంలో రాముని విగ్రహం ఉంటుంది, రాముడు ఉన్నాడు అని విశ్వసిస్తున్నాం కదా అక్కడ. మరి ఆయన నివసించేటువంటి ఆ రామాలయం దేవాలయం కాకుండా ఎలా పోతుంది? దేవాలయమే అంటున్నాం కదా. అలాగే ఈ శరీరంలో ఈ శరీరమే దేవాలయం, దీని మించిన దేవాలయం ఇంకొకటి వేరుగా లేదు అని చెప్తున్నాడు. ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్త జీవదేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పాడు. ఈ దేహమే దేవాలయం అర్జున, ఇందులో నివసించే జీవుడే
దేవుడు. సనాతన అన్నాడు. సనాతన అంటే సృష్టి ఆదిలో ఎవరున్నారు? సృష్టికర్త మాత్రమే ఉన్నాడు, సృష్టి లేదు. సనాతనం అంటే సృష్టికర్త ఉన్న కాలం. మరి అప్పటి నుండి ఉన్న దేవుడు ఈ జీవుడే. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఈ రెండు సత్యాలు తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? త్యజేత అజ్ఞాన నిర్మాణం. త్యజించు, అజ్ఞానాన్ని త్యజించి. నీ మనసులో ఎంత అజ్ఞానం చేరుకుంది దాన్ని అంతా త్యజించు. ఆ మనసులో ఎంతో మలం ఉన్నది. ఆ మలం అంటే వేస్ట్ థాట్స్ ఉన్నాయి, అవన్నీ తీసేయి. మలం తీసేస్తే నిర్మలం అవుతుంది మనస్సు. అప్పుడు ఈ రెండు సత్యాలు బోధపడతాయి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న సత్యాలు మీకు అవగాహనకు వస్తాయి, అనుభవంలోకి వస్తాయి. ఆ సాధన చేసే విధానమే సోహం భావేన పూజయతి. ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటి? సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియ ద్వారా సాధన చేసుకో. కాబట్టి ఈ మూడు సత్యాలు జ్ఞాన ప్రకరణము అన్నాడు పత్రిజీ గారు. ఒకటి, నేనే అంత, ఆత్మే పరబ్రహ్మం, లేదా జీవుడే దేవుడు, లేదా అహం బ్రహ్మాస్మి, దేహమే దేవాలయం. ఈ మూడు సత్యాలని జ్ఞాన ప్రకరణము. ఈ మూడు సత్యాలు మనం తెలుసుకోవాలంటే ఊరికే పుస్తకం చదివితే తెలుసుకోవడము, వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం కాదు, అనుభవరీత్యా తెలుసుకోవాలి. అనుభవరీత్యా తెలుసుకోవాలంటే మరి 4 సాధన చేయాలి. ఆ 4 సాధన ప్రకరణము అన్నాడు. మొదటిది ఏది? అందులో శ్వాసే గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. చెప్పేవాళ్ళు లేకపోతే, సరిగా చేయమని చెప్పేవాళ్ళు లేకపోతే సరిగా చేసేవాడు కూడా ఉండదు. చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎంత చేయాలో తెలియదు. కాబట్టి చెప్పేటువంటి అనుభవరీత్యా, అనుభవ జ్ఞానం కలిగినటువంటి గురువుని ఆశ్రయించాలి. పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాడు ఆయన, నీ శ్వాసే నీ గురువు నాయన, ఈ గడ్డంగాడు గురువు కాదు అంటాడు ఆయన. చెప్తాడు, కానీ మనకి ఆయనే గురువు. ఎందుకోసం చెప్తాడంటే, మరి అక్కడ అటాచ్డ్గా మన దగ్గర వెళ్ళిపోతాము అన్న ఉద్దేశంతో డిటాచ్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలి. ఈ ప్రపంచంలో అనేక విషయాలతో సాంగత్యం చేస్తున్నాం ప్రతిరోజు. ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు కుటుంబంతో సాంగత్యం చేస్తున్నాం, వ్యక్తులతో, స్నేహితులతో సాంగత్యం, బంధువులతో సాంగత్యం చేస్తున్నాం, ఎన్నో పనులు చేసేస్తున్నాం. అన్నీ చేసుకోండి, కానీ అటాచ్డ్గా ఎంతవరకు ఉండాలో ఉండి మరీ డిటాచ్ కండి. మరి డిటాచ్ అయ్యేటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది? ఈ సాధన మొదలు పెట్టాలి. గురువు గురుతు లేక గురుతెట్లు కలుగును. గురువు గురుతు లేక గురుతెట్లు కలుగును. అజునకైనా వాని అబ్బకైనా తాళపిచెవి లేక తలుపెట్టులో ఊడును. బిగమేశారు, సరైన కీ లేకపోతే తాళం చెవి రాదు. అలాగా సరి అయిన గురువుని ఎన్నుకోవాలి. ఆ సరి అయిన గురువే శ్వాస. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, వద్దనున్న గురుని గానగలేక వెర్రి మొద్దుల వలె వెతుకులాడి బుద్ధి మాలినరులు పోయిరిపోకగా అని చెప్పాడు. నీ చెంతనే ఉన్నాడు నీ గురువు, నీ శ్వాసే నీ గురువు. మరి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయకుండా వెతుకుతూనే ఉన్నాడు జీవితకాలం అంతా. బుద్ధి మాలినరులు పోకగా వెతుకుతూనే ఉన్నారు. తుది శ్వాస వదిలే వరకు నా గురువు ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూనే ఉన్నాడు. కాబట్టి మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెతుకబోవాడు వెర్రివాడు గొర్రె చెంకబెట్టి గొల్లెడెతుకు రీతి.
మనసులో ఉన్నటువంటి ముక్తి, మనసుకున్నటువంటి చంచలత్వాన్ని తొలగించుకొని మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకున్నప్పుడు అప్పుడు ఆ స్థిరమైన మనసు ద్వారా నీకు ముక్తి లభిస్తుంది. అలాంటి ప్రయత్నం చేయకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాడు. వెతకబోవాడు వెర్రివాడు, ఒక పిచ్చివాడు, గొర్రె చంక పెట్టి గొల్లడెతుకు రీతి. గొల్లవాడు గొర్రె పిల్లని చంకలో పెట్టి మందంతా వెతుకుతూ ఉన్నాడు. వెతికినంతకాలం దొరకదు. అక్కడ ఉంటే కదా దొరకడానికి. ఉన్నది చంకలో. ఆఖరికి చూసుకున్నాడు ఇక్కడే ఉందా అని చెప్పేసి. కాబట్టి మన దగ్గరే ఉన్నాడు గురువు. కానీ భౌతికమైన గురువుని ఆశ్రయించాల్సిందే. ఆ భౌతికమైన గురువే మనందరి గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. నేను కాదు, మీరు కాదు, ఎవరూ కాదు. ఒక పత్రిజీ మాత్రమే మన సద్గురువు, సత్యము సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి గురువు. సంపూర్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర పోతే నీకు ఏదైనా నేర్పిస్తాడు. అర్థము తెలుసుకున్న వాళ్ళ దగ్గర పోతే ఏం నేర్పిస్తాడు? గురువులు ఎన్నో స్థితుల్లో ఉన్నారు. కళ్ళ గురుడు గట్టు కర్మ చేయంబు, మధ్య గురుడు గట్టు మంత్ర చేయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు. సగం సగం తెలుసుకున్న గురువుల దగ్గర పోతే కళ్ళ గురుడు, అలాంటి వాడు కళ్ళ గురుడు. వాడు ఏం చెప్తాడు? ఈ కర్మ చేయ, ఆ కర్మ చేయి, ఇచ్చేస్తే ఈ ఫలితం వస్తుంది, వచ్చేస్తే ఈ ఫలితం వస్తుంది చెప్తాడు. ఈ పూజ చేయి, ఈ వ్రతం చేయి అంటూ ఉంటాడు. మధ్య గురుడు గట్టు మంత్ర చేయము. ఒక మధ్య రకమైన గురువు ఈ మంత్రం జపించు, గాయత్రి మంత్రం జపించు, ఓంకారం జపించు. మధ్య రకమైన గురువు. ఈయన ఒక స్థితికి వచ్చినవాడు, నిన్ను కూడా ఆ స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు. ఉత్తమ గురువు ఎప్పుడు యోగమే చేయమంటాడు, అంటే ధ్యానమే చేయమంటాడు. అసలైన శక్తి సామర్థ్యం నీలో ఉంది. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతికేటి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముగ తెల్పంగ వశమే మహిళ వేమ అన్నాడు. మనలో ఉంది ఆ సృష్టికర్త శక్తి సామర్థ్యాలని మనలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడో ఆత్మలో నిక్షిప్తం చేసినటువంటి ఆ శక్తిని మనం బాహ్యంలో వెతుకుతూ ఉన్నాం. బాహ్యంలో వెతికినంతకాలం మనకి దొరకదు. లోన వెతుక్కోవాలి. ఆ వెతుక్కునే విధానమే యొక్క శ్వాస మీద ధ్యాస. దీన్నే బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. పాలి భాషలో ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి దేహంలో జీవిస్తున్నాము. దాని మీద ధ్యాస పెడితే దాంట్లో ఉన్న రహస్యం మీరు తెలుసుకుంటారు. కాబట్టి భౌతికమైన గురువుని ఆశ్రయించాల్సిందే. చాకి కోకలుకి చీకాకు పడవేసి మలిన తీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయ్యా అన్నాడు. మాసిపోయిన గుడ్డలు ఇస్తాం, మలినాన్ని ఏ విధంగా ఆ చాకలి వాడు తొలగిస్తాడో మడిచి ఇస్త్రీ చేసి మనకి ఇస్తాడు. ఆ విధంగా బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయ్యా. అలాంటి గుద్దులు గుద్దేవాడే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఆయన దగ్గర మీరు సాంగత్యం చేసింటే తెలిసేది. అవకాశం లేదు కనుక ఆయన గుద్దే గురువు. అంటే ఆయన తిట్టినా కూడా దాని వెనక ఎంతో దయ ఉంటుంది, ఎంతో కరుణ ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది. తిట్టినాడని చెప్పేసి అంటే ఒకసారి గుంటకల్లో ఒక లేడీ మేడం వచ్చేసి ధ్యానం చేసుకుంటుంది కింగ్ ఛాంబర్ మీద. సార్ ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఏంటి మేడం మీ అనుభవాలు చెప్పండి అంటే ఆమె చెప్పింది, నాకు ముక్కులో శ్వాస సరిగా ఆడడం లేదు, 2 ముక్కుల్లోనూ శ్వాస సరిగా ఆడడం లేదు. మరి ఇక్కడ కోర్టులో అమీనగా మా హస్బెండ్ వర్క్ చేస్తాడు.
మరి చాలామంది చెప్పారు ధ్యానం చేస్తే శ్వాస సక్రమంగా ఆడుతుంది అని చెప్పారు. అందుకోసం వచ్చాను సార్. సరే చేసుకోండి. ఆమె 15-20 రోజులు చేసిన తర్వాత కొద్దిగా శ్వాస క్లియర్ అయింది. సరే అప్పుడే మహాశివరాత్రి వచ్చింది. ఆ ఇయర్ సారు కాళహస్తిలో శివరాత్రి ధ్యానయజ్ఞం పెట్టాడు. మరి ఆమె అక్కడ సార్ని కలవాలని వెళ్ళింది. భౌతికంగా కలవలేదు, వెళ్ళింది. అప్పుడే ప్రోగ్రాం అయిపోయింది. ఆమె పోయేపాటికి సార్ మెట్లు దిగుతున్నాడు, ఈమె ఎక్కుతోంది. సార్ అనింది. ఏంటి శ్వాస సరిగా ఆడడం లేదు సార్. తీసి ముఖం మీద ఒక దెబ్బ పాటని కొట్టేశాడు. ఆమె కింద పడిపోయింది. ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి, ఏంటి గురువుకి ఇంత కోపం ఉండవచ్చునా, ఇట్లా కొట్టొచ్చునా అని చెప్పేసి అనుకుంటారు. కానీ కొట్టిన వాడికి తెలుసు ఎందుకు కొట్టాడు, కొట్టించుకున్న వాళ్ళకి తెలుసు ఎందుకు కొట్టించుకుందో. ఎప్పుడైతే ఆ దెబ్బ పడిందో శ్వాస ఫ్రీగా ఆడడం మొదలుపెట్టింది. ఆ మిగిలింది కూడా క్లియర్ అయిపోయింది. అది ఒక గురువు, ఒక సద్గురువు ఎప్పుడు చెప్పడు, బయటికి చెప్పకుండా ఎన్నో చేస్తుంటారు మన కోసం. ఆయన చెప్పేది ఏంటి, ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఉండు. డిపెండెంట్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవద్దు. ఎప్పుడో ఇంకోరి మీద ఆధారపడవద్దు. నీ మీద నువ్వు ఆధారపడు అని నేర్పించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. గత జన్మలో ఆయన కూడా డిపెండెంట్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు కనుక అవన్నీ క్లియర్ చేయడం కోసం వచ్చాడు. ఇండిపెండెంట్గా తయారు కండి. కాబట్టి మీ శ్వాసే మీ గురువు. ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళ స్థాయిలో ఉంటాయి, కాదని చెప్పడం లేదు. కానీ బుద్ధుడు అష్టాంగ యోగంలో ఎందుకు 8వ సూత్రంగా చెప్పాడు, సరి అయిన ధ్యానం చేయండి. ఆ సరి అయిన ధ్యానమే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాసే సరి అయిన ధ్యానం. కాబట్టి బుద్ధుడు ఎలా చెప్పాడు, ఆయన ఎంతో అనుభవ జ్ఞానం పొంది ఆయన సాధన చేసి తెలుసుకొని అనుభవం ద్వారా మనకి తెలియజేశాడు. కరెక్టే కదా, ఆయనకు అనుభవ జ్ఞానమే, కానీ మనకి పరోక్ష జ్ఞానం. ఆ జ్ఞానం అంతా పరోక్ష జ్ఞానం. మరి దాన్ని మనం ప్రత్యక్షంగా మలుచుకోవాలి. ఆ జ్ఞానం, ఆ పరోక్ష జ్ఞానాన్ని ప్రత్యక్షంగా మలుచుకోవడానికి మనము సాధన చేసి మనం తెలుసుకోవాలి. స్వానుభవం మీద తెలుసుకుంటేనే అది మాత్రమే అనుభవ జ్ఞానం వస్తుంది. కానీ ఇంకోరు చెప్పింది, ఇంకో పుస్తకంలో చదివింది అది అనుభవ జ్ఞానం కాజాలదు. పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. అందుకే వేమన చెప్పాడు, స్వానుభవం లేక శాస్త్ర వాసనలచే సంశయంబు చెడదు సాధకునికి, చిత్రదీపమున చీకటి చెడనట్లు. చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఇది ఎన్నిసార్లు రిపీట్ చేసుకున్నా మీలో స్థిరపడుతూ ఉంటుంది. ఆ జ్ఞానం స్థిరపడుతుంటుంది. ఎప్పుడూ ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నం ప్రతిరోజు మన యొక్క మస్తిష్కంలో స్థిరం చేసుకుంటూ ఉండాలి. సందర్భోచితంగా విషయం మారుతూ ఉంటుంది, సబ్జెక్ట్ ఏమో అదే. మొట్టమొదటి సాధనలో మొదటి పాయింట్ ఏంటి, శ్వాసే గురువు. మీ శ్వాస మీ గురువు, నా శ్వాస నా గురువు. మీ గురువు నా గురువు కాలేడు, నా గురువు మీ గురువు కాలేడు. వెదకి వెతకి వెతకి వేసారి వేసారి తరచి చూసి తాను తనలోనే కనుగొనే. కాళికాంబ, హంస కాళికాంబ, వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నాడు. వెతికి 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 వెతుకుతూనే ఉన్నాం. పత్రి చెప్పేవాడు, దేవుడెక్కడా దేవుడెక్కడా అని చెప్పేసి దేవులాడేవాడే దేవుడు అని చెప్పాడు. ఒకటి వెతుకుతూ ఉన్నాం, దేవుడెక్కడా దేవుడెక్కడా. ఆ దేవుడిని తెలుసుకోవాలంటే శ్వాసని పట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెడితే ఆ జీవుడే దేవుడని మనం తెలుసుకుంటాం. 2వ పాయింట్ ఏంటి, సమయమే సాధన. మీరు ఎంత సమయం కేటాయిస్తే అది సాధన కిందకి వస్తుంది. సమయం అని చెప్పేసి గంట సేపు కూర్చొని గంట సేపు ఆలోచనలతో నిండి ఉంటే అది సాధన కాదు.
నువ్వు సాధన చేయలే. ఆలోచనతో ఉంటే సాధన కాదు అది. ఆలోచన రహిత స్థితిలో మీరు ఎంతసేపు ఉంటే అది మాత్రమే సాధన కిందకి వస్తుంది. గంట సేపు కూర్చున్నారు, గంట సేపులో ఒక 2 నిమిషాలు మీకు కుదిరింది, 2 నిమిషాలు మాత్రమే ధ్యానం కిందకి వస్తుంది. మిగిలిన టైం అంతా అది పరధ్యానమే, ధ్యానం కాదు. ఈ 2 నిమిషాలే ధ్యానం. అంటే ఆ సమయం మీరు ఎంత కేటాయిస్తే అది సాధన కిందకి వస్తుంది. చేయాలి, ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన మాత్రం కాదు, సమయమే సాధన. అంటే ఎంతసేపు మీరు థాట్లెస్ స్టేజ్లో ఉన్నారో అది మాత్రమే ధ్యానము. ఆ థాట్లెస్ స్టేజ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి ప్రయత్నం చేయాలంటే మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చగృహతే. అభ్యాసం చెయ్యి. ఈరోజు 100 ఆలోచనలు, రేపు ఓ 10 ఆలోచనలు తగ్గుతాయి, ఎల్లుండి ఇంకో 10 ఆలోచనలు తగ్గొచ్చు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధన పనులు సమకూరు ధరలోన, తినగా వేపాకు తీయనుండు. మొదట్లో చేదుగానే ఉంటుంది, తినంగా ఆ తీయదనం ఖచ్చితంగా వస్తుంది. అది తినే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ధ్యానంలో పర్ఫెక్ట్ కావాలంటే ప్రతినిత్యము సాధన చేస్తూ ఉన్నారు. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చగృహతే. కూర్చున్న ప్రతిసారి కొన్ని సూచనలు ఇవ్వండి మీ మనసుకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వైరాగ్యేన చగృహతే అంటే వైరాగ్య భావనలు చేసుకో. నువ్వు చేస్తున్నది ఆత్మ యొక్క సాధన ఇక్కడ, కానీ నువ్వు ఆలోచన చేస్తున్నది దేహం గురించి ఆలోచన చేస్తున్నావు. ఈ దేహానికి సంబంధించిన వ్యక్తుల గురించి, దేహానికి సంబంధించిన పరిస్థితుల గురించి, దేహానికి సంబంధించినటువంటి విషయాల గురించే నువ్వు ఆలోచన చేస్తున్నావే కానీ ఆత్మ గురించి, ఆత్మ కోసం చేస్తున్న సాధన ఇది. అంటే మీ మనసుకు సూచనలు ఇవ్వండి. నా ఆత్మ కోసం, నా ఎదుగుదల కోసం, నా ఆత్మ ఎదుగుదల కోసం నేను సాధన చేస్తున్నాను. ఈ ఆత్మే పరబ్రహ్మం అని తెలుసుకోవడానికి నేను సాధనలో నిమగ్నమైన. దయచేసి సహకరించమని చెప్పేసి మనం ఒక థాట్ రిలీజ్ చేసి మీరు కూర్చుంటే ఆ మనస్సు ధ్యానానికి సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. అయితే వైరాగ్యం, వైరాగ్యేన చగృహతే అన్నాడు. కాబట్టి సమయమే సాధన. సమయమే ఇవ్వకపోతే సాధనే ఉండదు. చాలామంది కొద్దిసేపు కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇస్తే ఏమవుతుంది? సాధన కుంటుపడుతుంది. లాస్ట్ టైం చెప్పుకున్న పాము పట్టం ఆట ఆడుకుంటున్నాం కదా, అది మళ్ళీ చిన్న చిన్న పాములు వస్తాయి. ఆ చిన్న పాములే ఒక నెల రోజులు గ్యాప్ ఇస్తారు మీరు, మరి వెనక్కి వస్తాం. ఆఖరికి ఫైనల్గా ఓ పెద్ద పాము ఉంటుంది. ఎందుకు లేరా అందరూ చెప్తూ ఉంటారు, పక్కన స్నేహితులు వాళ్ళు, ఎప్పుడు ధ్యానం అంటారు. లైఫ్ ఎంజాయ్ చెయ్యి, బాగా సంపాదించుకున్నాం, బాగా ఎంజాయ్ చెయ్యి. జీవితం అనుభవించడానికే ఉండేది, ఎంజాయ్ చెయ్యి. ఎప్పుడూ ధ్యానం అంటారు. ఇవన్నీ ఎందుకు మనకి అని చెప్పి చెప్పినప్పుడు మన బుర్ర కూడా ఆలోచన అవును కదా అని చెప్పేసి సరే ధ్యానం మానేసామనుకోండి, ఆ పెద్ద పాము మింగేస్తుంది. ఆఖరికి వచ్చాం బ్యాక్ టు ద పెవిలియన్. 99 రన్నులు చేశారు సెంచరీ చేయాలని చెప్పేసి. ఫైనల్గా ఆ పాము వెనక్కి వచ్చేస్తారు, పెవిలియన్కి వెళ్ళిపోతారు. సమయమే సాధన. తర్వాత సహనమే ప్రగతి. సహనం లేకపోతే షిరిడి బాబా గారు చెప్పారు, 2 మెసేజ్లు ఇచ్చాడు కదా, ఆయన ఫోటో ఎక్కడన్నా కూడా ఒక పక్క ఏముంటుంది? శ్రద్ధ సబూరి. శ్రద్ధతో సాధన చేస్తే సబూరి అంటే సహనం పెరుగుతుంది. శ్రద్ధగా సాధన, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు కృష్ణుడు. శ్రద్ధ ఉన్నవానికే జ్ఞానం లభిస్తుంది, శ్రద్ధ లేనివానికి జ్ఞానం లభించదు. ఒకటి శ్రద్ధ, 2 సబూరి. సబూరి అంటే సహనం. సహనం
ఓర్పు ఉన్న వాళ్ళు సహనం ఉంటుంది. ప్రతిదానికి స్పందించకూడదు. స్పందించకుండా సహనంతో సాధనలో నిమగ్నం కావాలి. సహనం లేకపోతే ప్రగతి ఉండదు, నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. తర్వాత ఏంటి? అనుభవమే జ్ఞానం. ఎన్నో అనుభవాలు వస్తాయి. మధ్య మధ్యలో మైండ్ ప్లే కూడా జరుగుతూ ఉంటుంది. మైండ్ కూడా కొన్ని దృశ్యాలు సృష్టిస్తుంది. అదే నిజం అనుకున్నారా మీరు? మన పప్పులో కాలు వేసినట్టు. ఆత్మానుభవాలు ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల గురించి పత్రిజీ టాపిక్స్ ఎన్నో చెప్పాడు. ధ్యానానుభవాలు, ఆ టాపిక్ వింటే మీకు ఎన్ని రకాల అనుభవాలు వస్తాయో. అష్టసిద్ధులు మీకు ఈ ధ్యానం ద్వారా కలుగుతాయి. అనిమ, మహిమ అన్నీ ఉన్నాయి. 8 మాట్లాడుకున్నప్పుడు మనం ఆ సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్ చేద్దాం. అనిమ, గరిమ, మహిమ, ఈశత్వ, ప్రకారణ, వసిత్వ, 8 అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు మీకు లభిస్తాయి. మరి అక్కడే ఆగిపోకూడదు, మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. తెలుసుకోవాలి, ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని మన సాధనలో ముందుకు సాగిపోతూ ఉండాలి. కాబట్టి అనుభవమే జ్ఞానము. అనుభవరీత్యా జ్ఞానం సంపాదించుకుంటే అది మాత్రమే నువ్వు పంచడానికే ప్రయత్నం చేయాలి. ఏదో పుస్తకం చదివినాను వచ్చి చెప్తానంటే అది పరోక్ష జ్ఞానమే, తప్పేంలో చెప్పుకోవచ్చు. మరి ఆ పరోక్ష జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానం అనుకున్నావా, మనము ముందుకు సాగలేం. ఒకటి పరోక్ష జ్ఞానాన్ని ప్రత్యక్షంగా మలుచుకోవాలంటే అనుభవరీత్యా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాంటి అనుభవ జ్ఞానాలు బాగా సాధన చేస్తే మనకి వస్తాయి. చెయ్యాలి. కనీస ధ్యానం పత్రిజీ ఏం చెప్పాడు? 41 రోజులు మీ వయస్సు ఎన్ని సంవత్సరాలు నిమిషాలు చేయండి అన్నాడు. అది కనీస జ్ఞానం కనీస సాధన మాత్రమే. కానీ గరిష్ట సాధన 41 రోజుల తర్వాత గరిష్ట సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. గరిష్టం అంటే పెంచుకుంటూ అట్లీస్ట్ ఒక సిట్టింగ్ 3 గంటలు కూర్చునే స్థాయి వరకు మీరు ప్రయత్నం చేస్తే, కనీసం అదన్నా చేస్తే ఒక రోజులో 3 గంటల సేపు చక్కగా ధ్యాన సాధన చేస్తే ఈ ప్రపంచంలో మీరు ఎంతో ఆనందంగా జీవిస్తారు. అనేక సమస్యలన్నీ మీ ఆత్మశక్తి ద్వారా తొలగించుకోగలరు. కాబట్టి అనుభవమే జ్ఞానము. ఈ 4 సాధన ప్రకరణలు. తర్వాత అనుభవ జ్ఞానం సంపాదించుకున్నాక ఏం చేస్తాం? బుద్ధుడు తను బుద్ధత్వ ప్రాప్తి పొందిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడంట. ఎవరికైనా చెప్దామన్న ప్రయత్నం కూడా చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఆయనకి. ఏంటి నువ్వు సైలెంట్గా ఉన్నావు? తెలుసుకున్న జ్ఞానం అంతా వృధా చేసుకుంటున్నావు. మరి ప్రపంచంలోకి వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఆయన అనుకున్నాడు, చెప్తే వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ జ్ఞానాన్ని స్వీకరించే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాడు. కనీసం విని ఆచరించేవాడు అక్కడ ఉంటాడు కదా, వాడు అక్కడన్నా నీ అంతటి వాడు అవుతాడు. వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఒక మెసేజ్ రావడంతో అప్పుడు మొదలుపెట్టాడు. మొట్టమొదట తన గురువులు ఎవరైతే దారి చూపించే ప్రయత్నం చేశారో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత 5 మంది మిత్రులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. సారనాథ్ దగ్గర ఉన్నాడు. ఆయన ఉన్న ప్రాంతానికి సారనాథ్కి దాదాపు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మరి ఎలాంటి వాహన సౌకర్యాలు లేని టైం అది.
మరి ఆ టైంలో ఆయన కాలినడక ద్వారా వెళ్ళి మొట్టమొదట 5 మంది స్నేహితులకు చెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళు ఈయన చూసి భయపడి పారిపోయి వీడేదో మళ్ళీ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు, మనకి ఏదో ఎక్కించడానికి వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఏం భయపడొద్దండి, నేను ఇప్పుడు బుద్ధుడిని, సిద్ధార్థుని కాదు బుద్ధుడిని అయ్యాను. మరి ఆ బుద్ధుడు అయ్యే విధానం మీకు తెలియజేయడానికి మీ దగ్గరకు వచ్చానని చెప్పేసి వాళ్ళకి తెలియజేసి ఆ విధంగా బౌద్ధ భిక్షువుల సంఘం మొదలైందనమాట. 5 మంది స్నేహితులు ఈయన కలిసి ఊరూరు తిరుగుకుంటూ బౌద్ధ భిక్షువుల సంఘం ఏర్పడింది. మరి ఆ సంఘం ద్వారా ఒక్కొక్క ఊరికి వెళ్ళేది, భిక్షాటన చేసేది. భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, బాగా తిట్టారు. ఇంత దృఢంగా ఉన్నావు, ఏదన్నా కష్టపడి సంపాదించుకోలేమా, భిక్షమెత్తుకొని జీవించాలా అని చెప్పేసి అన్నారు. రకరకాలుగా తిట్టారు. ఆ తిట్లు ఆయన స్వీకరించలే. తన శిష్యులకి చాలా కోపం వచ్చింది. ఏంటి గురువుగారు మీరేం స్పందించడం లేదు, వాడు అంతా ఆ విధంగా తిడుతుంటే మీరు స్పందించడం లేదే అనుకున్నారు. ఆఖరికి సరే తీసుకో అని చెప్పేసి ఒక నాణం వేశాడు ఆ భిక్ష పాత్రలకి. ఆ నాణాన్ని తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేసాడు. ఆయన జేబులో వేసేసుకున్నాడు ఆ నాణం. ఇప్పుడు నాణం నువ్వు ఇచ్చావు, నేను స్వీకరించానా, మరి నీకు తిరిగి ఇచ్చాను, ఎక్కడ పోయింది, నీ జేబులోకే పోయింది. అలాగే ఇంతవరకు నువ్వు నన్ను తిట్టావు కదా, ఆ తిట్లు నేను స్వీకరించలే, ఇవన్నీ నీకే వచ్చాయి అని చెప్పేసి అన్నాడంట. ఆ విధంగా భిక్షాటన చేసి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇలాంటి సజ్జన సాంగత్యం చేసేవాడు. ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ఆ బౌద్ధ భిక్షువులకంతా తెలియజేసేవాడు. ఆ విధంగా ఎంత గొప్పవాడు. మనకున్నది ఏదైనా ఇస్తామా వెంటనే, ₹1,00,000 మీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, ₹1,00,000 ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వడానికి ప్రయత్నం చేయరు. కానీ ఆయన అన్నీ తునప్రాయంగా వదిలేశాడు. బుద్ధుడంత గొప్ప భిక్షగాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. తన అధికారాన్ని తునప్రాయంగా వదిలేశాడు. బంధుమిత్రుల్ని వదులుకున్నాడు, అప్పుడే పుట్టిన బిడ్డను వదులుకున్నాడు, భార్యను వదులుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరి కోసం వెళ్ళాడు? లోక కళ్యాణం కోసం, తన కోసం కాదు. లోకంలో ప్రతివాడు దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖానికి కారణం ఏంటి తెలుసుకోవడానికి ఆయన సాధనలో నిమగ్నం అయిపోయాడు. అంటే అనుభవమే జ్ఞానము, తర్వాత దానమే ధర్మం. అలాంటి అనుభవ జ్ఞానం ధర్మం చేయాలి. ఏదో పాట, ఏదో సినిమాలో, కమల్ హాసన్ సినిమాలో పాట బాగుంది, మంచి పాట మనకు వినపడుతుంటాయి. అనాథ శరణంలో పాట పెట్టుకుని వస్తుంటారు. దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. దానం చేయండి, ఇంతో అంతో దానం చేస్తే ఇహమే స్వర్గం, లేదిక మరుజన్మం చెప్పేసి పాట సారాంశం. కాబట్టి దానం చేయాలి. మన దగ్గర ఏది ఉన్నా దానం చేయాలి. ధనం ఉంటే నీ దగ్గర ఉంచుకో, అవసరమైంది ఉంచుకొని కొద్ది భాగం దానం చేయి. ఏదైనా అన్నదానం కన్నా వస్త్రదానం గొప్పది, వస్త్రదానం కన్నా విద్యాదానం గొప్పది, విద్యాదానం కన్నా ప్రాణదానం గొప్పది, ప్రాణదానం కన్నా ఆత్మజ్ఞాన దానం గొప్పది. కాబట్టి ఏదైనా షాపు వెళ్ళాము, ఆ షాపు వెళ్ళినప్పుడు బెస్ట్ క్వాలిటీ తీసుకుంటామా, చీప్ క్వాలిటీ తీసుకుంటామా? అలాగే రీజనబుల్ ప్రైస్ ఉండి బెస్ట్ క్వాలిటీ ఉంటే అదే తీసుకుంటాం. అలాంటిదే ఈ యొక్క ఆత్మజ్ఞాన దానం. ఇది దానం చేయాలి. ఆత్మ ఉన్నంత వరకు దీని ఫలితం మీకు వస్తూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడో ఉంటుంది, శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది, ఎప్పుడో ఉన్నది. గతంలో ఉన్నది, వర్తమానంలో ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలాంటి ఆత్మకు
ఈ యొక్క జ్ఞాన దానం చేస్తే ఇది శాశ్వతమైన దానము. అప్పుడు శాశ్వతమైన పుణ్యం మీకు లభిస్తుంది. ధర్మమే పుణ్యము. మరి అలాంటి పుణ్యాన్ని మూటగట్టుకోవాలి. మామూలు పుణ్యం కాదు. మామూలు పుణ్యం సంపాదించుకుంటే మరి ఆ పుణ్యాన్ని అనుభవించడానికి రావాల్సిందే. పాపం కానీ పుణ్యం కానీ. ఆ పుణ్యం కాదు, శాశ్వతమైన పుణ్యం. ఈ పుణ్యం సంపాదించుకుంటే పునర్జన్మ నా విద్యతే అని చెప్పాడు. ఈ పుణ్యం సంపాదించుకోవాలి. అప్పుడు పునర్జన్మ నా విద్యతే. కాబట్టి 3 జ్ఞాన ప్రకరణము, 4 సాధనా ప్రకరణం, 2 కర్మ ప్రకరణము. ఇది పిరమిడ్ ఫిలాసఫీ. మరి ఈ ఫిలాసఫీని ఎప్పుడు మన మస్తిష్కంలో పెట్టుకొని సాధన చేస్తూ ఉంటే మనం కూడా ఏదో రోజు పిరమిడ్ మాస్టర్ అవుతాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ బుద్ధుళ్ళు అని చెప్పి చెప్తా అంటాడు పత్రిజీ గారు. మనమేమో బుద్ధుడు అంట నేను అని చెప్పేసి ఉబ్బిపోతుంటాం. ఆయన వెంటనే ఏమంటాడు, ఒక జీసస్ క్రైస్ట్ లాగా జీవించాలి, ఒక బుద్ధుడు లాగా జీవించాలి, అప్పుడే నువ్వు పిరమిడ్ మాస్టర్ అవుతావు అంటాడు. మరి కష్టమైపోతుంది మనకి. బుద్ధుడిలా జీవించాలంటే కష్టమవుతుంది కదా. మరి అన్నీ క్షణకాలంలో అన్నీ త్యజించాడు ఆయన లోక కళ్యాణం కోసం. మనం త్యజించగలమా? ఎందుకంటే మన కుటుంబం ఆయనకే ఉంది. కుటుంబాన్ని కూడా త్యజించాడు. అట్లని చెప్పేసి ఆయన కోసం ఆయన త్యజించాడు. కానీ ఆయనలాగా మనం జీవించే అవసరం లేదు. మన శరీరాన్ని, మన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ సామాజికపరమైన ధర్మం కూడా నిర్వర్తిస్తూ ఈ సాధనలో నిమగ్నం కావాలి. ప్రతిరోజు శారీరక ధర్మాన్ని పాటించాలి, కుటుంబ ధర్మాన్ని పాటించాలి, సామాజికపరమైన ధర్మాన్ని పాటిస్తూ మిగిలిన కాలంలో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలు చేస్తూ ఉంటే మనం తప్పకుండా ది బెస్ట్ పిరమిడ్ మాస్టర్ అవుతాం. లేకపోతే కాబట్టి మనం పిరమిడ్ మాస్టర్ల వినియోగార్థమే మనం ఈ జ్ఞానాన్ని మనం రికార్డ్ చేస్తున్నాం. ఎవరో సొసైటీలో ఎంతమంది ఉంటారు, రకరకాల వాళ్ళ సాధనలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కానీ ఇక్కడ ఒక పిరమిడ్ మాస్టర్గా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి ఎప్పుడో చెప్పినటువంటి పత్రిజీ ఈ జ్ఞానాన్ని మనము మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి బ్రహ్మశ్రీ పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టు, అలాగే సదానంద యోగి గారికి క్లాప్స్ కొట్టు, మరి చక్కటి ప్లాట్ఫామ్ అందించిన పాండురంగ విజయలక్ష్మి మేడం గారికి కూడా క్లాప్స్ కొడదాం. మరి సాయికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి మరొక్కసారి ఇదే సబ్జెక్టు మళ్ళీ రివిజన్ చేస్తున్న మీ అందరికి కూడా క్లాప్స్.